నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె పండుగ 2.0 పై అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష. గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఉండాలని ఆదేశం. కోర్నూతలలో సీసీఐ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశం. $250 ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు. నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ వకుల్ జిందాల్. మహిళా సాధికారతకు మరో ముందడుగు. పశ్చిమలో గ్రీవెన్స్ డేను ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. జీజీహెచ్ లో బీసీ హాస్టల్ విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి విడుదల రజని. ప్రభుత్వ తీరుపై మండిపాటు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0 పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలునాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వట్టిచెరుకూరు మండలం కోర్నూతల గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలుకు నోటిఫై చేసిన గాయత్రి కాటన్ ప్రెస్సింగ్ మిల్లు వద్ద పత్తి కొనుగోలు సన్నద్ధత ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మిల్లు సమీపంలో సాగులో ఉన్న పత్తి పంటను పరిశీలించి పంట పరిస్థితిని, సాగు ఖర్చులు, దిగుబడి తదితర వివరాలను రైతుల ద్వారా తెలుసుకున్నారు. పత్తి పంట సాగు వివరాలను రైతులు జిల్లా కలెక్టర్కు తెలుపుతూ 2-3 వారాల్లో పత్తి మొదటి కోతకు సిద్ధమవుతుందని, దిగుబడిని బట్టి 3-4 కోతలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు సంబంధించిన సన్నద్ధత ఏర్పాట్ల గురించి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, కాటన్ మిల్లుల నిర్వాహకులతో చర్చించి సూచనలు అందించారు. ఈ సందర్భంగా కాటన్ మిల్లుల నిర్వాహకులు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లులకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, తెలంగాణ నుంచి తీసుకువచ్చే పత్తికి మార్కెట్ సెస్ రాయితీ ఇవ్వాలని ప్రభుత్వానికి తెలపాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఐతా నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, తహసీల్దార్ క్షమారాణి తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాలుగా పోగొట్టుకున్న 250 ఫోన్లను గుంటూరు పోలీసులు రికవరీ చేసి ప్రజలకు అందించారు. సుమారు 50 లక్షల విలువైన మొబైల్స్ ను ఐటీ కోర్ విభాగం ఆధ్వర్యంలో రికవరీ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. గత 2 సంవత్సరాలు 6,08,00,000 విలువైన ఫోన్లను గుంటూరు పోలీసులు రికవరీ చేశారని చెప్పారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే వాట్సాప్ లో డీటెయిల్స్ ఎంటర్ చేసి ఐఎంఈఐ నెంబర్ను డీయాక్టివేట్ చేయించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అటువంటి పరిస్థితి ఎదురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని కోరారు. ఈ ఫోన్లు రికవరీ జరగడానికి కృషి చేసిన ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దానికి సంబంధించి 250 మొబైల్ ఫోన్స్, ఆల్మోస్ట్ 50 లక్షల విలువ గల ఫోన్స్ ఈరోజు రికవర్ చేసి జనానికి అప్పగించడం
గుంటూరు పోలీస్ ఇంతవరకు ఆల్మోస్ట్ 6,80,00,000 వర్త్ మొబైల్ ఫోన్స్ 3,400 మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు లాస్ట్ 2 ఇయర్స్లో ప్రజలకి రిటర్న్ చేయడం జరిగింది. సో ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటున్నారో, దొంగతనం అవుతుందో, ఇమీడియట్గా దానికి సంబంధించి సిఐఆర్ వెబ్సైట్లో కంప్లైంట్ చేయడం కానీ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ, వాట్సాప్ హెల్ప్ లైన్కి కంప్లైంట్ చేయడం కానీ, 112కి కాల్ చేయడం కానీ ఇమీడియట్గా చేయాలి. అది నంబర్ డీయాక్టివేట్ చేయించాలి. సో దాట్ మీ మొబైల్ను మిస్యూజ్ చేసి ఎవరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేయడము, లేకపోతే మీ ఐడెంటిటీ పర్టికులర్స్ వేరే దానికో ఉపయోగించడం అనేది జరగకూడదు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మహిళల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా గ్రీవెన్స్ డే నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రజల కోసం గ్రీవెన్స్ డేను నిర్వహిస్తుండగా నేను నా నియోజకవర్గ మహిళల కోసం ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఎందుకంటే చాలా మంది మహిళలు తమ సమస్యలను అధికారుల ముందు చెప్పలేకపోతున్నారని, ఈ వేదిక ద్వారా వారు స్వేచ్ఛగా మాట్లాడి వెంటనే పరిష్కారం పొందే అవకాశం ఉందని అన్నారు. ఫాలో అంటే ఈ రోజు వాళ్ళు చెప్పింది విన్నది మాత్రం మేము రాసుకున్నాం, లేదంటే సదరు అధికారులకు చెప్పాం అన్నట్టుగా కాకుండా వాళ్ళ పరిష్కారం వచ్చేదాకా కూడా మేము మా కార్యకర్తలు నిరంతరం ఫాలో అప్లో ఉండి వాళ్ళ సమస్య క్లోజ్ అయ్యేదాకా వాళ్ళ వెంటే ఉంటాము. లేదు అది తీరే సమస్య కాదు అన్నప్పుడు మాత్రమే దాన్ని వదిలేసి తీరేదాకా కూడా ఆ సమస్య వెంటనే మేము ఉండి ఫాలో అప్ చేసుకొని వాళ్ళకి అది క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను ఈ నియోజకవర్గంలో ఉంటున్నప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం నేను నిరంతరం ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ఒక చిన్న స్టెప్గా నేను భావిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు కొల్లి శారదా మార్కెట్పై సమావేశం నిర్వహించారు. కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్లో మాత్రమే రైతులు తమ కూరగాయలను విక్రయించుకోవడానికి అనుమతులు ఉన్నాయని, అనుమతులు లేకుండా జాతీయ రహదారి సర్వీస్ రహదారిలో నిర్దేశిత అనుమతులు లేని అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారాలు చట్ట వ్యతిరేకమని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. అన్నపూర్ణ కాంప్లెక్స్ నిర్వాహకులకు ఇప్పటికే చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశామని, వారు హైకోర్టులో కేసులు దాఖలు చేయగా కోర్టు ఈ నెల 10వ తేదీలోపు కాంప్లెక్స్ని ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా సదరు కాంప్లెక్స్ నిర్వాహకులు మరికొంతకాలం గడువు కోరగా కోర్టు అనుమతి ఇవ్వలేదని, తక్షణం ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసిందన్నారు. ఎవరైతే ఇప్పుడు ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రోజుకైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది, దౌర్జన్యకరంగా లేకపోతే ఇంకొక రకంగా బిజినెస్ చేస్తామంటే చట్టం యాక్సెప్ట్ చేయదు. మీకు అన్ని రకాల అనుమతులు మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు చట్ట ప్రకారము మీరు ఎవరెవరి దగ్గర ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, ఎలాంటి ప్లేస్లో పెట్టుకొని వెజిటబుల్ మార్కెట్ పెట్టుకోవాలి, ఎలాంటి సౌకర్యాలు వచ్చిన రైతులకు కానీ అక్కడ ఉండాల్సినటువంటి సౌకర్యాలు ఏమేమి ఉండాలి అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసినప్పుడు మీకు అన్ని రకాల అనుమతులు ఇస్తాము. మీరు కావాలంటే ఆ రోజు చేసుకోండి. అంతేగాని ఇల్లీగల్గా బిజినెస్ చేస్తాము, మేము ఏదైనా చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలవ్ చేయము. రేపు మార్నింగ్ ఆ షాపులన్నీ కూడా సీజ్ చేయడానికి ప్రొసీజర్ ఫాలో చేసుకుంటూ జరుగుతుంది. తెనాలి చెంచుపేటలో దారుణం జరిగింది. పట్టపగలు నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే చెంచుపేటలో పట్టపగలు బుజ్జి అనే వ్యక్తిని ఓ దుండగుడు కత్తితో నరికి చంపారు. దుండగుడు స్కూటీపై వచ్చి టిఫిన్ చేయడానికి వచ్చిన బుజ్జిని హత్య చేశారు. హతుడు చెంచుపేటలో ఉన్న కుమార్తె ఇంటికి వచ్చి బయటకు వచ్చిన బుజ్జిని కొబ్బరి బొండాలు కత్తితో హతమార్చారు. మృతుడు అమర్తలూరు మండలం కోటి తాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయి అని అబ్బాయితో మాట్లాడుతున్నాడు దోశలు చెప్పి, నేను ఇటువైపు తిరిగి చూసేసరికి వెనక్గా అటు నుంచి వచ్చినట్టున్నాడు సెంటర్ నుంచి. అబ్బాయిని నరకడం చూసి నాకు అబ్బాయిని అలా కొట్టుకుంటున్నారే అనుకున్నాడు. చూసారు కొబ్బరి బొండాలు కత్తుంది చేతులు. నరికేటప్పుడు నాకు భయం వేసి నేను ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. స్కూటీ మీద మాస్క్ పెట్టుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు. తెలీదండి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అనపరు హాస్టల్ విద్యార్థులను
మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. ఈ సందర్భంగా విడుదల రజని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో హాస్టల్స్లో పరిస్థితి దారుణంగా ఉందని, సౌకర్యాలు లేవని, పరిశుభ్రత లేదని, అందువల్లే విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. 3,000కి పైగా హాస్టల్స్లో సిబ్బంది లేకపోవడం కూటమి నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పిల్లలు అనారోగ్యంతో బాధపడిన వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం లేదని, ఎవరైనా ఎదురు తిరిగితే కొడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని రజనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షురాలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. పిల్లలతోనే పనులు చేయిస్తున్నారంట. గతంలో ఎన్నడూ లేదు, ఒక సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నామమ్మా, ఇంతకుముందు లేదు ఇట్లా అని చెప్పి ఆ పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి ఆ పిల్లలతోనే పనులన్నీ చేయిస్తున్నారు. శుభ్రం ఆ పిల్లలు చేస్తే శుభ్రం చేసుకోవాలి, లేకపోతే ఆ ప్రెమిసెస్ ఏమి కూడా వాళ్ళు క్లీన్ చేయరు. వీళ్ళు చేసుకోకపోతే, వీళ్ళు చేయకపోతే, హాస్టల్లో పనులు చేయకపోతే కొడుతున్నారంట. మరి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? పిల్లల్ని కొడతారా? ఇక్కడ పిల్లల్ని పనిష్ చేస్తారా? బాగా పెట్టట్లేదు, సరిగా పెట్టట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తే భయపెడతారా? ఒక్కసారి హాస్టళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బిల్డింగ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంశంపై క్రెడాయ్, నెరెట్కో, బీఐఐ సభ్యులు, బిల్డర్లు, డెవలపర్లు, కాంట్రాక్టర్లు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సప్లయర్లు, హార్డ్వేర్ షాపుల ఎగ్జిబిషన్ ఏసీ కాలేజ్లో జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు ఎగ్జిబిషన్లోని స్టాల్లో జీఎస్టీ తగ్గింపుకు పూర్వం ప్రస్తుతం ఎంత ధరలు ఉన్నది తెలుసుకుని ప్రతి ఒక్కరూ తగ్గింపు ధరలతోనే విక్రయించాలని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు ఆర్థిక వెసులుబాటుని కల్పించిందన్నారు. ప్రధానంగా నిర్మాణ రంగ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ద్వారా సాధారణ ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. జీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో విస్తృతంగా జీఎస్టీ తగ్గింపుపై ఈ నెల 19వ తేదీ వరకు ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్ పి సమత, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రత్యేక అధికారి చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నార్సింగ్ సైలాని గుంటూరు ఎన్సీసీ గ్రూప్లో విభాగమైన 10వ ఆంధ్ర ఎన్సీసీ బాలికల బెటాలియన్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎయిర్ కమాండెంట్ నార్సింగ్ సైలాని మరియు గుంటూరు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కర్నల్ సుధాంశు దుబే మరియు 10వ ఆంధ్ర ఎన్సీసీ బాలికల బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కర్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ మరియు బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మేజర్ అవినాష్ పట్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఎన్సీసీ క్యాడెట్స్ ను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్శనలో ముఖ్యంగా త్వరలో ఎన్సీసీ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన సూచనలు, సలహాలను గుంటూరు గ్రూప్ కమాండర్తో చర్చించి తదుపరి కార్యాచరణకు నివేదికను రూపొందించడానికి సహాయపడిన మిలిటరీ అధికారులకు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్కు అభినందనలు తెలిపారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ ఈ నెల 19వ తేదీన యూటీఎఫ్ కార్యాలయంలో జరగనుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప సంఘ సంస్కర్తని, అనేక ఉద్యమాలు ఆయన హయాంలో జరిగాయన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాషువా పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 2 ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు. ఈ నెల 19న ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, రాజకీయ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లకు పురస్కారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జయసుధ, డాక్టర్ మూకిరి సుధా, బి విల్సన్ పాల్గొన్నారు. రేపు అక్టోబర్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు యూటీఎఫ్ కార్యాలయం, బ్రాడీపేటలో ఉన్న యూటీఎఫ్ కార్యాలయంలో 2 ప్రముఖులకి ఈ పురస్కారాలు ఇవ్వబడతా ఉన్నాయి. వారిరువురు కూడా డాక్టర్ కోయి కోటేశ్వరరావు, ఆయన ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు. అలాగే డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రముఖ సంఘ సేవకులు, ఆయన ప్రముఖ డాక్టర్ కూడా. మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ పేరుతో
అనేక మందికి ఆయన లబ్ధి చేకూర్చడం అనేది జరిగింది. వారి ఇరువురికి కూడా ఈ కవిరాజు పురస్కారాలు అందజేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథులుగా జి లక్ష్మీ నరసయ్య, ఆయన కవి, సాహితీ విమర్శకుడు, ప్రముఖుడు. ఆయన డాక్టర్ పివి రమేష్, ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారి ఇరువురు హాజరవుతున్నారు. వారి ఇరువురితో పాటు అనేక మంది ప్రముఖులు ఈ సభలో పాల్గొబోతూ ఉన్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు దోచుకుంటున్న యువకుడిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన కృష్ణ చైతన్య సైబర్ నేరాలు చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. యువతి ఫోటో డీపీగా పెట్టుకుని ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ యువకులకు వలవేసి వారి నుంచి డబ్బులు గుంజుతున్నాడని చెప్పారు. పట్టాభిపురం స్టేషన్కు వచ్చిన ఫిర్యాదు మేరకు టెక్నాలజీ ఉపయోగించి కృష్ణ చైతన్యను అరెస్ట్ చేశామన్నారు. తెలియని వారితో సోషల్ మీడియాలో చాటింగ్లు, కాల్స్ చేయవద్దని హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసులో ఇతను ఇంతకు ముందు చేసిన దాంట్లో ఈ కేసులో ఇతను శైలజ అని ఒక పేరుతో, సునీత అని ఒక పేరుతో, నీలిమ అని ఒక పేరుతో కంప్లైనెంట్స్తో చాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఇతను బ్లాక్మెయిల్ చేసేటప్పుడు నేను ఫలానా కోర్ట్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను, నేను ఫలానా ఎస్ఐ మాట్లాడుతున్నాను, సిఐ మాట్లాడుతున్నాను, హైకోర్టు లాయర్ మాట్లాడుతున్నానని కూడా ఇతను ఫోన్ చేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఫోన్ చేసి కానీ వాట్సాప్ మీద కానీ ఎవరైనా ఇట్లాంటి మీకు తెలియని వారు తో చాట్ చేయొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఒకవేళ వస్తే దాన్ని నమ్మొద్దు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా ఇట్లాంటి మోసాల మీద ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి అని ఉద్దేశంతో అందరికీ ఈరోజు ఈ అరెస్ట్ గురించి, అదేవిధంగా ఈ ఎలా వాళ్ళు చేస్తున్నారని మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాము. మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. దళిత నాయకులు దళారీలు అంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు చేసిన వ్యాఖ్యలు అత్యంత గర్హనీయమని మల్లెల వెంకట్రావు అన్నారు. కామన్ సెన్స్ లేకుండా ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పారు. తురకపాలెం బాధితులకు పరిహారం రావడంలో ఆయన పాత్ర ఏమాత్రం లేదన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి దమ్ముంటే అక్రమ మైనింగ్ ఆపాలని సవాల్ విసిరారు. తురకపాలెం దళితులను అవమానించే విధంగా ఆయన మాట్లాడారని గుర్తు చేశారు. తక్షణమే వారికి కాళ్లు కడిగే క్షమాపణ చెప్పాలని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. అదేవిధంగా దళితుల సంక్షేమానికి రామాంజనేయులు ఎప్పుడూ కృషి చేయలేదని విద్యాసాగర్, స్టాలిన్ తదితర నాయకులు విమర్శించారు. దళిత వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. దళిత సంఘాలు, దళారీ సంఘాలు డబ్బులు పర్సంటేజీలు తీసుకోవడానికి వస్తారు. మీరు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మా మీద కంప్లైంట్ చేయండి అని మా సంఘాల నాయకులు అక్కడ ఉండగానే బహిరంగంగా మైకులో రామాంజనేయులు గారు మాట్లాడాడు. ఆయన ఐఏఎస్ కావచ్చు, డాక్టరేట్ తీసుకొని ఉండొచ్చు. ఇంత అనుచితంగా వివేకం లేకుండా, కామన్ సెన్స్ లేకుండా మేము దళిత సంఘాల నాయకులు అక్కడ ఉండగా మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు వాస్తవం ఏంటి దీంట్లో? రామాంజనేయులనే స్థానిక శాసనసభ్యుని పాత్ర ఈ నష్టపరిహారం రావటంలో ఏసుమెత్తు కూడా లేదు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఎక్కువ మంది, 24 మంది మాలలు చనిపోతే ఏమాత్రం మానవత్వం లేకుండా వాళ్ళు జగన్ మందు తాగి చచ్చిపోయారని ఒకసారి, ఎయిడ్స్తో చచ్చిపోయారని మరొకసారి. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో వైసీపీ నేతలు కోట్లు దండుకున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపణలు చేశారు. నకిలీ మద్యం తయారీలో వైసీపీ నేతలే సూత్రధారులని గాదె వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. లాడ్జి సెంటర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తంబళ్లపల్లి, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలను అధికారులు పట్టుకుని దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు కుటుంబానికి, కూటమి ప్రభుత్వానికి నకిలీ మద్యం అంటగట్టేందుకు జోగి రమేష్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటి? సింపుల్గా గతంలో వాళ్ళు చేశారు, ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. అందుకని చెప్పేసి కల్తీ మద్యంని తయారు చేసి వాళ్ళే రూముల్లో పెట్టి, వాళ్ళే పట్టించి
ప్రభుత్వానికి ఆపద్దామని ఒక పిచ్చి ప్రయత్నం చేశారు. ఆ పిచ్చి ప్రయత్నం బెడిచి కొట్టింది. అది ప్రజలందరూ కూడా గమనించారు. అందుకని ఎక్కడా కూడా, అందుకని చెప్తాను నేను, ఎక్కడా కూడా ఒక్క షాపులో కూడా కల్తీ మద్యం బాటిల్ అనేది రాలేదు. వాళ్ళ ప్రకారమే, మనం వేరే రకంగా అవసరంలా. వాళ్ళు ఆలోచించింది, వాళ్ళు చెప్తుంది, వాళ్ళ నోట్లోంచి వాళ్ళు చెప్పింది, తయారు చేసి అక్కడ పెట్టుకున్నారు అంతే. సో ఒక్క బాటిల్ కూడా బయటికి రాలేదు. అందుకని ఏ షాపులో కూడా కల్తీ మద్యం లేదు. కల్తీ మద్యం లాంటి దాన్ని ఉపేక్షించే పనే కూటమి ప్రభుత్వం చేయదు. ఐక్యరాజ్య సమితి వారి సూచనల మేరకు ప్రతి నెల అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్ వాష్ డేగా మెప్మా ఆధ్వర్యంలో నగరంలోని మహిళా సంఘాలకు పలు కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు. వీధి విక్రయదారులకు కలుషితమైన నీరు, కలుషితమైన నూనె, చేతుల పరిశుభ్రత ఇవన్నీ పాటిస్తూ ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని, నిరంతరం చేతులు శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని FSSAI అధికారులు వీధి విక్రయదారులకు సూచించారు. మెప్మా పీడీ విజయలక్ష్మి వీధి విక్రయదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు అంశాలపై FSSAI వారు శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్కరికి అప్రాన్ కిట్ ఇచ్చారు. ఉచితంగా FSSAI సర్టిఫికెట్లు ఇచ్చారు. 1956 అక్టోబర్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించారని డాక్టర్ మద్దు అంకయ్య వెల్లడించారు. భారతదేశాన్ని RSS వాదులు సర్వనాశనం చేస్తున్నారని డాక్టర్ మద్దు అంకయ్య ధ్వజమెత్తారు. ఈనాటికి దేశంలో కుల వివక్ష కొనసాగుతుందన్నారు. దళిత, బహుజన వర్గాల నుండి పేదలకు వైద్య విద్య అందకుండా కూటమి ప్రభుత్వం PPP విధానం తెచ్చారని దుయ్యబట్టారు. అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై చెప్పు విస్తున్న ఘటన భారతదేశంలో జరిగిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మద్దు శ్యాంప్రసాద్, పిట్టా వరప్రసాద్, పాల్, నల్లపు నీలాంబరం, నూతలపాటి సుబ్బారావు, పిల్లి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కూడా హిందుత్వవాదులే. బీజేపీ ఏం చెప్తే అవి చేసేటువంటి తప్ప మరి వీరు స్వయం నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకనంటే ఉదాహరణకి మెడికల్ కాలేజీ విద్యను మొత్తం కూడా సర్వనాశనం చేశారు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ. పేద వర్గాలకి, అట్టడుగునున్నటువంటి వాళ్ళకి, SC, ST, BC మైనారిటీ వర్గాలు మొత్తానికి కూడాను విద్యని అందుబాటు లేకుండా చేసింది. అదేవిధంగా ఈ కొత్త పథకం ఒకటి మూడు పీపీలు అనేటువంటివి తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ద్వారా, భాగస్వామ్యం ద్వారా మెడికల్ కాలేజీల మొత్తాన్ని కూడా ఈ ఆధిపత్య వర్గాలు, డబ్బున్నటువంటి మరి వారికి మరి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి. దాని ద్వారా 4 లైన్ల శంకర్ విలాస్ ఆరోబి నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నూతన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి 18 నెలలు గడువు విధించారు. అయితే గుత్తేదారు పనులు వేగవంతంగా చేపట్టినప్పటికీ భారీ వర్షాల కారణంగా కొంత జాప్యం జరిగింది. దీంతో ప్రజలకు సకాలంలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయి తాము ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడే అవకాశం ఇప్పట్లో లేదని అనుమానం మొదలైంది. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ మంత్రి పెమ్మసాని నాణ్యత తగ్గకుండా బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో నిర్మాణం పనులు మరలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు నగరంలోని మహిళా రీక్రియేషన్స్ క్లబ్ ని మరలా ప్రారంభించాలని, నగరంలోని మహిళలందరూ ఈ క్లబ్ మూతపడటం వల్ల మానసిక ఉల్లాసం లేక బాధపడుతున్నారని తెలుగు మహిళా జేఏసీ నేతలు అన్నారు. టీడీపీ నాయకురాలు లంకా మాధవితో కలిసి తెలుగు మహిళా జేఏసీ నాయకురాళ్లు కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వినతి పత్రం అందజేశారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.